విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. దుర్గగుడిపై 10 ఏళ్ల క్రితం ఈ ఆనవాయితీని ప్రారంభించారు. ఈ శాకంబరి మాత ఉత్సవాల ప్రాశస్త్యం ఏమిటి, అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారు, ఈవో సూర్యకుమార్ గారు ఉన్నారు. గురుగారు చెప్పండి, ఈ ఉత్సవాల ప్రాశస్త్యం ఏమిటి? జై దుర్గాజీ నమః. దేవాసుర సంగ్రామం జరిగేటప్పుడు అసురులు భూమి మీద క్షామాన్ని సృష్టి చేశారు. ఆ క్షామం సృష్టి వల్ల భూమి అంతా కూడాను నిర్వీర్యం అయిపోయి ఉన్నది. అటువంటి దీంట్లో దేవతలందరూ కూడాను అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు తన దేహము నుండే శాఖములు పుట్టించి వర్షములని కూడాను సృష్టి చేసి ఆ క్షామాన్ని నివారణ చేసింది. అందువల్ల దేహము నుంచి శాఖములు పుట్టించింది కాబట్టి శాకంభరీదేవిగా అమ్మవారు పిలువబడుతున్నది. శాకంభరీ స్తువంధ్యాయన్న జపన్ సంపూజయన్నమన్న అక్షయమశ్నుతే శీఘ్రమన్నపాన మృతం ఫలం అని చెప్పి మనకి సప్తశతి పారాయణలో కూడాను విశేషంగా వర్ణించడం జరిగింది. అమ్మవారిని ఎవరైతే శాకంభరీగా ఆరాధిస్తారో అప్పుడు తక్షణం అమ్మవారు అమృత ఫలాన్నిచ్చి ప్రాణదానం చేస్తాను, అన్నార్తుల్ని రక్షిస్తాను అని చెప్పి అమ్మవారు అనుగ్రహించింది. అందువల్ల ఇక్కడ అమ్మవారికి దుర్గా త్రిశక్తి స్వరూపమైనటువంటి తల్లి కనకదుర్గాదేవి కాబట్టి ఇక్కడ శాకంభరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా గత 10 సంవత్సరాల నుంచి కూడాను చేయడం జరుగుతున్నది. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు వితరణ చేసేటువంటి కదంబ ప్రసాదం ప్రత్యేకత ఏంటి? అమ్మవారి దేహం నుంచి శాఖములు పుట్టి ప్రాణదానం జరిగినటువంటి యొక్క పదార్థాలు కాబట్టి ఆ పదార్థం యొక్క శాఖములు అన్నిటితో కూడాను కలిపి అన్నప్రసాదాన్ని తయారు చేసి ఈ యొక్క వస్తువులు అన్నీ కూడాను కలిపి సుగంధ పరిమళమైనటువంటి యొక్క ద్రవ్యములు ఎప్పుడైతే సువాసన భూయిష్టమైనటువంటి పదార్థంగా తయారైందో అది కదంబ ప్రసాదం కింద చెప్పబడుతున్నది. అటువంటి ప్రసాదాన్ని ఎవరైతే భుజిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, తేజోవంతమైనటువంటి యొక్క దేహము ఏర్పడుతుంది. అందువల్ల కదంబ ప్రసాదానికి అంత ప్రాశస్త్యం ఉన్నది. మేడం, ఈ ఉత్సవాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మనకందరికీ తెలిసినట్టే ఈసారి శాకంబరి ఉత్సవాలు శుక్రవారము, శనివారం మూలా నక్షత్రము, ఆదివారము మనకి హాలిడే, వీకెండ్ రష్ వచ్చే రోజుల్లో పడింది. కాబట్టి ఈసారి లాస్ట్ టైం లాగా 7వ ఫ్లోర్లో కాకోకుండా ప్రత్యేక అలంకారం మొత్తం కూడా 6వ ఫ్లోర్లో చేయడం జరిగింది. భక్తులందరికీ విన్నపం ఏంటంటే మీరు అమ్మవారి దర్శనం అనంతరము ఒక్కసారి బాలాలయం అంటే శివాలయం వెళ్లే దారిలో ఉన్న ఉచిత ప్రసాదం దగ్గర కదంబ ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్లేటప్పుడు కంపల్సరీ మిస్ అవ్వకుండా 6వ ఫ్లోర్లో ప్రత్యేక అలంకారం తిలకించి వెళ్లవలసిందిగా ప్రార్థన. అందరికీ ఈ సందర్భంగా విన్నవించేది ఏంటంటే ఈసారి శాకంబరికి ప్రత్యేక శ్రద్ధతో మీరు చూసిన వారికి కొట్టొచ్చినట్టు తేడా తెలిసే రీతిలో చాలా ప్రత్యేక శ్రద్ధతో అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా కాయగూరలతో, రేపు పంచకజ్జాయతో అంటే డ్రై ఫ్రూట్స్తో, ఎల్లుండ ఫ్రెష్ ఫ్రూట్స్తో చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేస్తున్నాం. కాబట్టి చూసిన వెంటనే అమ్మవారిని ఆహా అనిపించే రీతిలో ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా వచ్చి కదంబ ప్రసాదం స్వీకరించి మరీ వెళ్ళవలసిందిగా మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాము. వీలైనంత మటుకు వాహనాలని దూరంలో విడిచి వస్తుంది, మీకు తొందరగా అయిపోతుంది దర్శనము, మీ తోటి భక్తులకు కూడా ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్కటి విన్నపం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై దుర్గాభవాని. ఇది ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ భాస్కర్తో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.